నమస్తే, సలాం. ఈరోజు మీ ముందుకు రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా ఒక యూనియన్ ఏర్పాటు పడుతుందని చాలా ఆనందంగా ఉంది. నాకు కొంతమంది అన్నలు, తమ్ముళ్ళు, నాన్నలు, బాబాయిలు ఇక్కడ కూడా నాకు ఏర్పాటు పడ్డారని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, దీంట్లో ముఖ్యంగా సొసైటీలో టిష్యూ పేపర్ కన్నా ఎక్కువ వాడేది ఎవరిని? సొసైటీలో టిష్యూ పేపర్ కన్నా ఎక్కువ వాడేది ఎవరిని? అది అందరికీ తెలిసిన వ్యక్తి. మానవత్వం, మన మంచితనం, దీంట్లో మంచితనంలో ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అసలు ముఖ్యంగా నేను ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో రావడానికి కారణం ఏంటంటే, దీంట్లో ఉన్న బలము, దీంట్లో ఉన్న సహకార్యం ఎలాంటిదంటే, సాటి డ్రైవర్ అంబులెన్స్ అయినా రావడానికి లేట్ అయితేమో కానీ ఈ గ్రూప్లో, ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్లో ఎవరైనా అవతల డ్రైవర్ కష్టాల్లో ఉన్నాడు, బండి ఆగిపోయి ఉంది, వెహికల్ ఆగిపోయి ఉంది, ప్యాసింజర్లు ఆగిపోయి ఉన్నారని ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం ఆలస్యం కానీ, అంబులెన్స్ రావడానికి కూడా ఆలస్యం ఉండదేమో కానీ, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్ ప్రతి ఒక్కడు ఏ ఊరు అతను ఆ ఊరిలో అతను ఖచ్చితంగా హాజరైపోతాడు. ఈ గ్రూప్ నేను చాలా ఒకటికి నాలుగు సార్లు అబ్జర్వ్ చేశాను. అన్వర్ భాయ్ గారు నన్ను ఫస్ట్ సారి కలిసి 2014లో కలిసి నన్ను ఇలా ఆత్మకూరులో నాకు స్పీచ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి అయినా కానీ నేను ఇదే ముందులే అన్నీ మామూలే అని చెప్పి కేర్లెస్గా తీసేశాను. అయినా కానీ అన్వర్ భాయ్ నన్ను వదలకుండా నాకు గ్రూప్లో అడ్మిట్ ఇచ్చాడు. అప్పుడు ఆ గ్రూప్లో అడ్మిట్ ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చే మెసేజ్లను, దాంట్లో వచ్చే హెల్ప్లను చూసి, అరే ఇది చాలా బాగుంది ఈ గ్రూపు, ప్రతి చోట ప్రతి విషయాల్లో ప్రతి డ్రైవర్ని గ్రూపుతో సహాయం చేస్తున్నారే, ఇలాంటి సమాజం కూడా ఉందా, ఇలాంటి యూనియన్ కూడా ఉందా అని చెప్పి అప్పుడు ఆలోచించుకున్నాను. సరే ఎలాగని చెప్పి మళ్ళీ నేను కర్నూలుకి వెళ్ళి అన్వర్ భాయ్ని కలవటం జరిగింది. అన్వర్ భాయ్, నేను కూడా ఖచ్చితంగా దీన్ని పగడ్బందీగా చేయాలనుకుంటున్నాను, ఈ నా యొక్క ధోరణాల యూనియన్ని చాలా హైలైట్ చేయాలనుకుంటున్నాను. దానికి ప్రాసెస్ ఎలా అంటే, అన్వర్ భాయ్ గారు చెప్పారు,